హలో అందరికీ, వెల్కమ్ టు కొత్త ఆవకాయ. ఒక యమ్మీ డెలిషియస్ స్నాక్ రెసిపీ పిల్లల కోసం క్రిస్పీగా క్రంచీగా. దీనికోసం ఫస్ట్ బేసన్ శనగపిండి 1/4 కప్, వీట్ ఫ్లవర్ గోధుమ పిండి 1/4 కప్ అండ్ బాజ్రా ఫ్లవర్ ఇది కూడా నేను 1/4 కప్కి దగ్గరగా తీసుకున్నాను, ఫుల్గా 1/4 కాదు. అండ్ దెన్ అజ్వైన్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్ నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. దెన్ పసుపు 1/4 టీ స్పూన్, కారం 1/4 టీ స్పూన్. కారం మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. దెన్ నువ్వులు సెసమీ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను. సాల్ట్ యాజ్ పర్ ది టేస్ట్. ఇవన్నిటిని ఫస్ట్ నీళ్లు కలపకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేయటం వల్ల ఒకటి కమ్మగా వస్తాయి, నెక్స్ట్ క్రంచీగా పర్ఫెక్ట్గా వస్తాయి. వేసి నెయ్యితో పిండిని ఫస్ట్ బాగా కలుపుకోండి. ఇలా కలిపి బాగా నలిపితూ కలిపినప్పుడు పిండి మీకు చేతిలోంచి వదిలినప్పుడు జారుతూ ఫ్రీగా ఫ్లో అయితే పిండి రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులో వాటర్ని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా రోల్ చేసుకుని నీట్ చేసుకోవాలి. దీనికి కొంచెం కూడా మీరు ఎక్స్ట్రా ఆయిల్ యూజ్ చేయట్లేదు ఒత్తుకోవడానికి. ఇందాక వేసిన నెయ్యితోనే కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవడమే. దీన్ని కలిపిన తర్వాత పిండి దగ్గరగా చేసుకున్న తర్వాత కాసేపు బాగా నీట్ చేయాలి. బాగా మీరు మసాజ్ చేసి మర్దన చేస్తూ నొక్కుతూ కలిపితే పిండికి బాజ్రా వేసాం కదా, అది కొంచెం అక్కడక్కడ విరిగినట్టు అవుతుంది పిండి. దానికోసం కాసేపు నీట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నానబెట్టక్కర్లేదు, పిండిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా పొడి పిండి తీసుకుని అద్దుకుంటూ చపాతీలు రోల్ చేసినట్టు రోల్ చేసుకోవటమే. ఈవెన్గా అన్ని వైపులా ఒకే థిక్నెస్ వచ్చేలాగా ప్రాపర్గా నీట్ చేసుకుని ఒత్తుకోండి. అటు ఇటుగా కాస్త లావుగా కాస్త సన్నగా అలా వస్తే క్రంచీగా రావు. అన్నీ ఈవెన్గా ఒకే థిక్నెస్లో వచ్చేలాగా చపాతీలు రోల్ చేయండి. తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్స్లోకి ప్రాపర్గా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే యమ్మీ స్నాక్ రెసిపీ రెడీ. ఇది యాక్చువల్గా ఓన్లీ మైదా పిండి యూజ్ చేసి లేదా ఓన్లీ గోధుమ పిండి యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను ఫార్ చేంజ్ ఇవాళ బాజ్రా కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ చూపించిన థిక్నెస్లో ఒత్తేసుకుంటే క్రంచీగా వస్తాయి. అండ్ దెన్ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఎక్కువ టైం పట్టదు, చాలా క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. వీటిని గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇది ఇవాళ నా యమ్మీ క్రంచీ క్రిస్పీ స్నాక్ రెసిపీ బాజ్రా వీట్ బిస్కెట్స్. ఇవి ఒక 15 డేస్ దాకా మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను జనరలీ లిమిటెడ్ క్వాంటిటీ అప్పటికప్పుడే చేసేలాగా చేస్తాను కాబట్టి కొద్దిగానే కలిపి చూపిస్తున్నాను మీకు. నచ్చితే నా రెసిపీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త ఆవకాయ.